దోస్తులందరికీ నమస్తే. వెల్కమ్ టు ర్యాక్స్ ఫుడ్ అండ్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. రాత్రి బువ్వలకు ఏం కూరలేదని మా పోరంగాలు అనగానే ఉడుకుడుకు బువ్వల కారం పన్ను పోసుకొని తింటే కమ్మగా ఉంటుంది రా అంటే లేదు కూర ఉండాల్సిందే అని రెడీ చేసిరి. ఇక దుకాణం పోయి సెటాకు ఎండ్రోయలు తీసుకొచ్చినాక వాటిని మూకుడు పెట్టి మూకుడు మీద ఎచ్చిపచ్చి వేయించినాం. ఎచ్చిపచ్చి వేయించినాక వాటి తోకలు ఈకలు వీకి ఇట్లా గిన్నెలో వేసుకున్నాం. ఇట్లా గిన్నెలు వేసుకున్నాక ఇంత ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని వాటిని కొంచెం బిస్కి ఇట్లా పెట్టినాం. ఎందుకంటే రొయ్యలు నీసు వాసన రాకుండా ఉంటాయని అట్లా చేసినాం. తర్వాత మూకుడు పెట్టుకొని మూకుడులో నూనె పోసుకొని పోసు గింజలు వేసుకున్నాక కత్తితోటి కళ్ళకు నీళ్ళు రాంగి కోసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మంట పెట్టి గంటతోటి అటిని మర్రెత్తే ఉల్లిగడ్డల ముఖాలు మారిపోయినాయి అంటే దూరగా వేగినట్టు లెక్క. దూరగా వేగినాక దీంట్లోకి ఇంత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని గంటతో మెల్లగా కలబెట్టుకున్నట్టయితే ఇవి కూడా కొంచెం మళ్ళీ మంచిగా దూరగా వేగుతాయి. దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని మెల్లగా కలబెట్టుకున్నాక దీంట్లో కిందాక మనం నానబెట్టి పెట్టుకున్న రొయ్యలనే ఎండు రొయ్యలు వేసుకోవాలి. ఎండు రొయ్యలు వేసుకొని మంట పెట్టుకొని 3-4 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఈ ఎర్రటి టమాటాలు ఎడవంగా కత్తితోటి కోసి అత్తి వేసి ముక్కలు చేసుకునే ఉన్నాయి కదా, వాటిని గిన్నెలు వేసుకోవాలి. గిన్నెలు వేసుకున్న తర్వాత వీటిని కూడా గంటతోటి మెల్లగా మర్రేసి సన్నగా మంట పెట్టిన తర్వాత వీటిని సన్నటి మంట మీద ఏగనియాలి. ఏగిన తర్వాత మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవాలి. తక్కువ కారం కావాలన్నా తక్కువ కారం వేసుకోవచ్చు, ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు. ఇక ఎంతైనా 2 గంటలు వేసినా వేసుకున్నారు అనుకో మీకు మంట మాత్రం నాదైతే బాధ్యత కాదు. తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత మంచిగా మరగబెట్టుకున్న తర్వాత దీంట్లో మసాలా వేసుకొని ఉడికిన తర్వాత మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకున్నట్టయితే కమ్మటి రుచికరమైన రొయ్యల వేపుడు తయారై ఉంటుంది. తయారైనాక పొయ్యి మీకలు దించుడే ఉడుకుడుకు బువ్వలు వేసుకొని దంచుడే గిదుల్లా రొయ్యల వేపుడు కూర మాకైతే మంచిగా ఉన్నది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. Thanks for watching, friends.